హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి 1100 పోస్టులకు జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2వ తారీఖున మనకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఆ యొక్క పోస్టులకు సంబంధించి మనకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించడం కానీ అనేది మనకు ఇప్పటివరకు జరగలేదన్నమాట. సో కేవలం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎన్నికల కోసమే తీస్తున్నారా అనే దానిపై మనకు ఒక ఆర్టికల్ అనేది విశ్రాంత పేపర్లో రావడం జరిగింది. సో మీరు చూస్తున్నారు, ప్రకటనకే గిరిజన టీచర్లు ఫిబ్రవరి 2న 1100 ఖాళీలు వెల్లడి, పరీక్షల షెడ్యూల్లో జాప్యం, వెబ్సైట్లో లేని సమాచారం అని చెప్పి ఉండడం జరిగింది. సో ఇప్పటివరకు కూడా మనకు ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించడం కానీ లేదంటే అమౌంట్ అనేది పే చేసుకోవడం కానీ ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రాలేదన్నమాట. అంతేకాకుండా స్పెషల్ డిఎస్సి కూడా గిరిజన అభ్యర్థులకు ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. సో దానికి సంబంధించి జీవో నెంబర్ 10 అనేది రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. సో ఈ యొక్క గిరిజన టీచర్కి సంబంధించి మనకు 1100 పోస్టులు ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, కానీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్వీకరించడం ఎప్పుడు అనేది కూడా మనకు ఇవ్వలేదన్నమాట. సో చాలా జాప్యం అయితే అవుతుంది. ఆల్రెడీ మనకు బీసీ గురుకులాలకు సంబంధించి అండ్ అంతేకాకుండా సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి కూడా దరఖాస్తు అనేది స్వీకరించారు. బట్ ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి ఇప్పటివరకు కూడా దరఖాస్తు అనేది స్వీకరించలేదు. సో దీనికి సంబంధించి ఆర్టికల్ అనేది చూద్దాం. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం సాచివేత ధోరణితో వ్యవహరిస్తుంది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో భాగంగా మనకు 1100 పోస్టులకు గాను జనరల్ రిక్రూట్మెంట్ ఫిబ్రవరి 2న మనకు సంబంధిత కార్యదర్శి ద్వారా ప్రకటన జారీ చేశారు. ఇంతవరకు పరీక్ష నిర్వహణకు ఎలాంటి షెడ్యూల్ అయితే విడుదల చేయలేదు. 4 జోన్ల పరిధిలోని జూనియర్ లెక్చరర్లు 44, పీజీటీ 56, టీజీటీ 876, పీఈటీ 126 పోస్టులు అయితే ఉన్నాయి. వాటిని ట్రైబల్ జనరల్ కేటగిరీలకు ప్రత్యేకంగా విధించారు. ఈ ప్రకటనపై అర్హత గల అభ్యర్థులంతా ఆస్తూ ఉన్నారు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పోస్టుల వివరాలను అందుబాటులో అయితే ఉంచలేదు. ఈ కార్యాలయానికి నిరుద్యోగులు ఫోన్లు చేసిన అధికారులు అయితే స్పందించట్లేదు. సర్కారు మోసపూరిత ప్రకటనపై నిరుద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి 2018 పోస్టుల భర్తీకి అడుగడుగున న్యాయపరమైన చిక్కులు అయితే ఎదురవుతున్నాయి. మెరిట్ అభ్యర్థుల పరిస్థితి కూడా దయనీయంగా మారడం జరిగింది. ఓకే, సో ఎన్నికల కోసమైన ఇన్ఫర్మేషన్ చూస్తే, ఎన్నికల్లో ప్రభుత్వం లబ్ధి పొందాలని వ్యూహంతో హడావుడిగా ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేసిందనే విమర్శలు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. త్వరలో సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా మనకు నోటిఫికేషన్ కూడా రానుంది. ఈ సమయంలో మనకు పోస్టులకు ప్రకటన భర్తీ అసాధ్యమని చెప్పి అభ్యర్థులు అయితే పేర్కొంటున్నారు. 4 రోజుల క్రితం వెల్లడించిన కార్యాలయ భర్తీకి షెడ్యూల్ ఎందుకు విడుదల చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పోస్టును భర్తీ చేయాలని కూడా డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఏపీ సోషల్ వెల్ఫేర్ పరీక్షల షెడ్యూల్ అయితే ఏది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్. రాష్ట్రంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పరిధిలో ఖాళీగా ఉన్న 750 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ అయితే ఫిబ్రవరి 28తో ముగిసింది. ఈ పోస్టులకు జనవరి 1న మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. జోన్ల వారీగా దరఖాస్తు అనేది స్వీకరించడం జరిగింది. వార్డెన్లు, టీజీటీ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి. వాటి పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రశ్నార్థకంగా మారింది. జూన్ వరకు ఏపీబీఎస్ నిర్వహిస్తున్న వివిధ విభాగాల పరీక్షలు అయితే కొనసాగుతాయి. ఈ మధ్యలో సార్వత్రిక ఎన్నికలు అయితే వస్తాయి. ఏపీ సోషల్ వెల్ఫేర్ పరీక్షల షెడ్యూల్పై ఒక స్పష్టత లేకపోవడం గందరగోళానికి అయితే గురి చేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. సో ఖచ్చితంగా వీటికి సంబంధించి క్లారిటీ కనుక మనకు వచ్చినట్లయితే చాలా మంది అభ్యర్థులు అయితే సో మనకు వీటికి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనేది ఎన్నికలకు ముందే మనకు వచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. మీకు అప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.